మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సంబంధించిన స్కిల్ కేసు 4వ రోజు విచారణ ఈరోజు సుప్రీంకోర్టులో జరుగుతుంది. చాలా ఆసక్తికరంగా ఉంది. ప్రభుత్వం తరఫున న్యాయవాది ముకుల్ రోహత్కి చాలా ఆసక్తికరమైన, ఇంకా చెప్పాలంటే ఆలోచించదగిన లాఫుల్గా లీగల్గా ఆర్గ్యుమెంట్స్ ఆయన తీసుకొచ్చారు. ఎవరి అభిప్రాయాలు ఏమైనా వాటిని ఒక పద్ధతిలో వినడం అనేది మనకు బాగా అవగాహన పెంచుతుంది. దానికంటే ముందు సిద్ధార్థ లూత్రా ఈరోజు అదనంగా ఫైబర్ నెట్ స్కామ్లో బెయిల్ కింద కోర్టులో తిరస్కరించారు కాబట్టి హైకోర్టు కూడా తిరస్కరించడం, దాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ రెండు కూడా ఒకదానికొకటి సంబంధం కాబట్టి, సంబంధం లేనివైనా ఒకటే విషయానికి సంబంధించినవి కాబట్టి చూడొచ్చు అని కోర్టు భావించింది. దాన్ని మొదలుపెట్టినప్పుడు సిద్ధార్థ లూత్రా చెప్పారు కదా, వాళ్ళు ఒక సర్కస్ లాగా ఒకదాని తర్వాత ఒకటి కేసులు పెట్టుకుంటూ పోతున్నారు, మిగతా కేసుల్లో కనీసం కొంత విచారణ అయినా ఉంది, దీంట్లో అది కూడా లేదన్న పద్ధతిలో వాదించారు. అయితే దీనికి కూడా 17A వర్తిస్తుందా అని జస్టిస్ త్రివేది అడిగారు. అడిగితే అన్నిటికీ వర్తిస్తుంది వీటన్నిటికీ అని లూథ్రా అన్నారు. సో దాంతో ఆయన వెర్షన్ అయిపోయింది. గతంలో వాయిదా పడినప్పుడు 1 గంట సేపు నేను ఇంకా వాదించాల్సి ఉంది అని చెప్పిన ముకుల్ రోహత్కి ఆ వాదన ఆయన మొదలుపెట్టారు. ఆయన గత వారంలో ఏదైతే అడిగారో చట్టరీత్యా, అంటే చట్టం మారిన తర్వాత లేదా కొత్త విధానం వచ్చిన తర్వాత కూడా అంతకుముందు జరిగిన నేరాలకు లేదా అంతకుముందు జరిగిన వాటికి దీన్ని వర్తింపజేయవచ్చునా అని మీరు ప్రశ్నించారు కదా. అంటే 17 ఏళ్ళు లేనప్పుడు జరిగిన క్రైమ్స్ అఫెన్సెస్ అన్నారు కదా, అప్పుడు ఆ విషయం వివరిస్తారని ఆయన మొదలుపెట్టారు. నేను చెప్తాను వన్ బై వన్. Your Lordships have asked me on the last occasion whether an FIR can be lodged under an offence which has now been replaced. There is a judgment on this exact point. ఖచ్చితంగా ఈ విషయంలో ఉంది అని ఆయన ఎంసీ గుప్తా కేసు, ఇది 2012, దాన్ని ఆయన ప్రస్తావించారు. రోహతగి రీడ్స్ అవుట్ ఫ్రమ్ ఎంసీ గుప్తా కేసు, దాని నుంచి వినిపించాడు. There is no substance in the contention that the appellants could not have been charged under the provisions of the Act 1947 after its repeal. The offence is alleged to have been committed prior to the coming into the force of the new Act. సో ఈ కొత్త చట్టం అమల్లోకి రాకముందు జరిగిన నేరాలు ఇవి కాబట్టి 1947 చట్టం కింద దీన్ని కేసు నమోదు చేయకూడదని చెప్పే వాదనలో అర్థం లేదు, ఎందుకంటే అక్కడ జరిగాయి కాబట్టి అని ఈ తీర్పులో చెప్పారు. రోహతగి Counsel in that case submitted that FIR could not have been lodged. Look at what the court said. అప్పుడు ఆ వాది తరఫు న్యాయవాదులు కదా ఎఫ్ఐఆర్ పెట్టడానికి లేదన్నారు. అప్పుడు కోర్టు ఏం చెప్పిందో చూడండి అని అది కూడా వినిపించారు. In my case, Naidu is charged under section 13C and D, which were repealed later in respect of an offence predating the repeal. సో ఈ కేసులో చంద్రబాబు నాయుడు కూడా సెక్షన్ 13C 13D కింద పెట్టారు. వాటిని తర్వాత రద్దు చేశారు. అయితే ఆ రద్దు చేయడానికి ముందు జరిగిన నేరాలకు సంబంధించి ఇది పెట్టారనేది గుర్తించాలి అంటూ ఒక ఉదాహరణ రోహతకి. వెన్ రెపిల్స్ హ్యాపెన్ యూజువల్లీ సమ్ పార్ట్ ఆఫ్ ఓల్డ్ లా విల్ గో, బట్ ది ఓల్డ్ యాక్ట్ విల్ సర్వైవ్ విత్ రెస్పెక్ట్ టు ది అఫెన్సెస్ బిఫోర్ ది రెపెల్ అన్లెస్ ది లెజిస్లేచర్ డిమాన్స్ట్రేట్స్ ఎ డిఫరెంట్ ఇంటెన్షన్స్. సో అలా అంటే కొన్నిసార్లు పాత చట్టాన్ని కొట్టేస్తే వెంటనే కొట్టేసినప్పటికీ పాత చట్టంలో కొంత భాగం కొనసాగుతూ ఉంటుంది. ఎందుకంటే అంతకుముందు ఈ పద్ధతి కిందకి వచ్చే నేరాలు ఏమున్నాయో వాటికి ఇది వర్తిస్తుంది. ఉదాహరణకు మీరు తీసుకోండి, ఫెరా చట్టం ఉండేది, ఫెరా చట్టం స్థానంలో ఫెమా చట్టం వచ్చింది. ఇప్పుడు ఫెరా కింద జరిగిన నేరాలు కూడా ఫెమా వచ్చిన తర్వాత కూడా అవి నేరాలుగానే ఉంటాయి అని రోహతగి ఇక్కడ చెప్పారు. సో అప్పుడు జస్టిస్ త్రివేది అడిగారు కదా, లెట్స్ టేక్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ సెక్షన్ 377 టు ది ఎక్స్టెంట్ దట్ ఇట్ వాస్ స్ట్రక్ డౌన్ బై ది కోర్ట్. కుడ్ అన్ ఎఫ్ఐఆర్ బి లాడ్జ్డ్ అండర్ దిస్ సెక్షన్ 377 ఐ థింక్ స్వలింగ సంపర్కం అనుకుంటాను ఇది. దీన్ని కోర్టు కొట్టేసింది. మరి అప్పుడు దాని కింద ఎఫ్ఐఆర్ పెడితే చెల్లుతుందా అన్నప్పుడు రోహతగి, that's different. The unconstitutionality will be deemed to be the date from time of inception unless your lordships make it prospective, which is rare phenomenon. అది వేరే విషయం అండి. అది చట్టబద్ధం కాదు అన్నది
మొదటి నుంచి కూడా వర్తిస్తుంది. మీరు కనుక ప్రత్యేకించి ఇది భవిష్యత్తులో మాత్రమే వర్తిస్తుందని మీరు చెప్పినట్టయితే అప్పుడు అది వేరే ఉంటుంది. అది సాధారణంగా అలా జరగదు అని చెప్పాడు. దిస్ ఈజ్ ఆన్సర్ టు యువర్ లార్డ్షిప్స్ క్వైరీ అబౌట్ అన్ ఎఫ్ఐఆర్ టుడే అండర్ ఏ నౌ రిపేర్డ్ లా. ఇప్పుడు రద్దయిపోయిన ఒక చట్టం కింద కేసు పెట్టడం, ఎఫ్ఐఆర్ నమోదు చేయడం చెల్లుతుందా అన్నదానికి మీకు నేను సమాధానం చెప్తాను. ఆర్ఆర్ కిషోర్ 2023 కేసులో, ఇన్ దిస్ కేస్ ది కోర్ట్ సేస్ వెన్ ఇట్ డిక్లేర్డ్ సెక్షన్ 6A as void, it will be considered to be void from the date of inception till birth. సో ఆర్ఆర్ కిషోర్ కేసులో కోర్టు చెప్పింది కదా, సెక్షన్ 6A అనేది మొదటి నుంచి కూడా చెల్లదని చెప్పిన తర్వాత అది వేరుగా ఉంటుంది అని చెప్పారు. తర్వాత రోహ్తగి రెఫర్స్ నెక్స్ట్ టు ఎస్ఎం మన్సూరి కేసు. ఇది కూడా లేటెస్ట్ 2023 కేసు. అప్పుడు జస్టిస్ బోస్ అడిగారు, వీఆర్ హ్యావింగ్ ఎ డౌట్ అబౌట్ ఇంప్లిమెంటేషన్. ది బార్ ఈజ్ ఆన్ ది స్టార్టింగ్ ఆఫ్ ఇంక్వైరీ, నోట్ ది వర్డ్ ఇంక్వైరీ. సిన్స్ it an entry point bar, how will police officer decide inquiry based on the material? He will have to take a call on రోహ్తగి. అప్పుడు జస్టిస్ బోస్ సందేహం లేవనెత్తారు, మాకు అనుమానం ఉంది దీన్ని ఎలా అమలు చేయాలన్న దాని మీద. ఎందుకంటే ఇక్కడ ఆ నిషేధం అనేది అసలు దర్యాప్తు ప్రారంభించటం అన్నదాని మీదే ఉన్నప్పుడు, అంటే మీరు దాని ప్రారంభ ఘట్టమే ప్రశ్నార్థకం అయినప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్ ఎలా నిర్ణయిస్తాడు ఎంక్వైరీ చేయాలని. ఎంక్వైరీ అంటే అధికారికమైన అనుమతితో లేదా అధికారిక ఆదేశంతో విచారణ చేయటం. రెండవది ఒక విషయాన్ని గురించి. ఎంక్వైరీ అన్నప్పుడు సాధారణంగా జనరల్గా వాకప్ చేయటం. ఇది ఎలా నిర్ణయిస్తారు అంటే అప్పుడు రోహ్తగి చెప్పాడు, బేస్డ్ ఆన్ మెటీరియల్ హీ విల్ హ్యావ్ టు టేక్ ఎ కాల్. తన ముందున్న విషయాన్ని బట్టి ఆ నిర్ణయానికి రావాల్సి ఉంటుంది. బార్ అప్లైస్ ఓన్లీ ఇఫ్ ఇట్ ఈస్ ఏ బోనఫైడ్ డిశ్చార్జ్ ఆఫ్ అఫీషియల్ పవర్, దెన్ ప్రయర్ శాంక్షన్ విల్ బీ రిక్వైర్డ్. కాబట్టి అధికార విధులను నిర్వహించడమే అయితే అప్పుడు ఈ ఆంక్ష, ఈ బార్ వర్తిస్తుంది. అప్పుడు ముందు అనుమతి తీసుకోవాల్సి వస్తుంది 17A కింద కదా. కానీ ఇక్కడ ఉన్నది అధికార బాధ్యత కాదని జస్టిస్ బోస్ అడిగారు కదా. హీ హ్యాజంట్ స్టార్టెడ్ ఎంక్వైరీ ఎట్, హౌ విల్ యూ నో? కైండ్లీ థింక్ ఆఫ్ వర్కబిలిటీ ఆఫ్ ది ప్రావిజన్. మీరు అంటున్నారు కానీ అసలు ఇంకా ఎంక్వైరీ కూడా మొదలు పెట్టనప్పుడు అతనికి ఎలా తెలుస్తుంది? మీరు దయచేసి దీని గురించి ఆలోచించండి అని అడిగారు. జస్టిస్ త్రివేది కూడా క్వశ్చన్ వేశారు. నౌ క్వశ్చన్ ఇస్ వెదర్ సెక్షన్ 17A బి అప్లికబుల్. కాబట్టి 17A అసలు వర్తిస్తుందా అని కూడా జస్టిస్ త్రివేది అన్నారు. నో ఇట్ వోంట్ బి అప్లికబుల్ అన్నాడు ఈయన రోహ్తగి. అంటే విచారణనే ప్రారంభించకముందు 17A ఎట్లా వర్తిస్తుందని నాకు తెలియదు, చేసిన తర్వాత కదా తెలుస్తుంది. అటువంటి అప్పుడు అది విధి నిర్వహణ కాదు, అది తెలియదు. అప్పుడు ఎలా 17A వర్తిస్తుంది అంటే అనుమతి తీసుకొని మీరు చెయ్యాలి అని చెప్పడం ఎలా వర్తిస్తుంది అన్నాడు. సో రోహ్తగి ఇంకా వివరిస్తున్నాడు. సెక్షన్ 17A వాజ్ బార్న్ ఇన్ July 2018. The offences are from 2015 and 2016, and as such no benefit of section 17A can be given because it was not on the statute book. Alternatively, allegations according to FIR are such that they can never be remotely considered to be a determination or recommendation in discharge of public functions. కాబట్టి 17A అనేది జూలై 2018లో వచ్చింది. ఈ నేరాలేమో 2015-16 మధ్య జరిగాయి. కాబట్టి 17A అన్న దానివల్ల సదుపాయమే అక్కడ అసలు ఉండదు. అంతేకాకుండా ఈ నేరాలు, తప్పిదాలు ఎఫ్ఐఆర్ చెప్పే ప్రకారం కనుక మనం చూస్తే అవి అధికార విధుల్లో లేకపోతే నిర్ణయాల్లో, సిఫార్సుల్లో భాగమవుతాయనేది ఊహకు కూడా అందనటువంటి విషయం. అవి అలాంటి తప్పిదాలు నెయిదర్ సెక్షన్ 197 నార్ సెక్షన్ 19 which is an absolute bar. ఇదే కాకుండా సెక్షన్ 197 కానీ 19 కానీ పూర్తిగా అసలు ఏ విధమైన దర్యాప్తు చేయకూడదని చెప్తున్నాయి. అవి అవరోధాలు కావచ్చు, అవి కానీ అవి కూడా ఆపడానికి ఉండదు. ఆల్ దీస్ కెన్ బి డిబేటెడ్ వెన్ ఫ్యాక్ట్స్ ఆర్ ఎగ్జామిన్డ్ బై జడ్జ్ బికాస్ ఆఫ్ డిఫరెన్సెస్ ఆఫ్ పర్సెప్షన్ బిట్వీన్ అక్యూజ్డ్ అండ్ ప్రాసిక్యూషన్. కానీ అది కూడా ఇప్పుడు ఏం మనం నిర్ణయించలేము, ఎందుకంటే ఇక్కడ నిందితులకు విచారించే వాళ్ళకు మధ్యలో తేడా ఉంటుంది. అంటే జస్టిస్ బోస్ అన్నారు ఆ నిబంధనలు అయితే ఎలాగో వర్తించవలేండి అని ఆయన అన్నాడు. రోహ్తగి కొనసాగించారు. సెక్షన్ 17A ఈజ్ నాట్ అన్ అబ్సల్యూట్ బార్ లైక్ సెక్షన్ 19.
The object is to provide one modicum of protection to honest officers so that they do not stray away from కాబట్టి అది చెప్పాడు రోహతగి. 17A అనేది ఏదో ఖచ్చితమైన సర్వసంపూర్ణ నిరోధం కాదు. అది దాన్ని పెట్టింది ఎందుకంటే నిజాయితీగా పనిచేసే వాళ్ళకు కానీ వాళ్ళు వెనకాడు వేయకుండా కొంత రక్షణ కల్పించడానికి మాత్రమే అంటూ దానికి ఉదాహరణగా ఎస్ఎం మన్సూరి కేసు 2023 అది వినిపించాడు. Look at the nature of the allegations in the complaint. At this stage, it is impossible to conclude that these acts allegedly done by the first respondent were committed by her while acting or purporting to act in the discharge of official duties. కాబట్టి ఆ కేసులో చెప్పింది కోర్టు ఏమనంటే ఈ నేరాల స్వభావం మీరు చూడండి, ఈ దశలో అవి ఏదో అధికార విధుల్లో భాగంగా లేకపోతే ప్రజా సంక్షేమం కోసం చేశారని నమ్మడం కూడా సాధ్యం కాదు అని ఎస్ఎం మన్సూరి కేసులో చెప్పారనమాట. ఆ కేసును ఉదాహరిస్తూ ఆయన ఇంకా ఇలా అంటాడు కదా, దిస్ వాజ్ ఎ కేస్ ఆఫ్ సెక్షన్ 197 which also mandates prior sanction. Section 197 is a stricter bar against prosecution. Therefore, you cannot decide this question in section 148 unless the parties are in agreement that there is a recommendation or decision in discharge of public duties. కాబట్టి ఆయన అంటారు కదా ఈ కేసు, కాబట్టి ఈ కేసు అనేది 197 సెక్షన్ కిందికి వస్తుంది. దానికి తప్పకుండా ముందు అనుమతి తీసుకోవాలి, అది ఖచ్చితంగా దర్యాప్తు జరగకుండా ఆపుతుంది. కాబట్టి దాన్ని అది వర్తిస్తుందా లేదా అన్నది మీరు సెక్షన్ 482 కింద న్యాయస్థానం నిర్ణయించలేదు. అవి అధికార విధి నిర్వహణలో భాగం అనే విషయం మీద ఏకాభిప్రాయం ఉంటే మాత్రమే అప్పుడు అది వర్తిస్తుంది. Question on fact regarding applicability of section 17A cannot be decided in a quashing petition. Inquiry had commenced in June 2018 before the section was introduced. Also, it cannot be read into isolation to provide an umbrella of protection. It appears in Prevention of Corruption Act and cannot be interpreted the whole subject of the legislation. కాబట్టి సెక్షన్ 17A ఎలా వర్తిస్తుందని మనం చూస్తే దాన్ని ఇప్పుడు ఈ క్వాష్ పిటిషన్లో మనం చేయలేము. ఈ ప్రాథమిక దర్యాప్తు అనేది 2018 జూన్లో మొదలైంది. అప్పుడు ఈ సెక్షనే లేదు. రెండవది దాన్ని ఒక్కదాన్ని ఏదో ఒక రక్షణ కల్పించే ఒక రక్షణ ఛత్రంలాగా మనం చూడలేము. పీసీఆర్ ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ అనేది దానికి అదే ఏదో ఒక రక్షణ కల్పించడం అనేది దాని ఉద్దేశంగానే ఉండదు. వేర్ దేర్ ఇస్ ఎ డౌట్ రిగార్డింగ్ అన్ ఇంటర్ప్రిటేషన్ దిస్ కోర్ట్ హ్యాస్ రూల్డ్ ఇన్ ఫేవర్ ఆఫ్ అన్ ఇంటర్ప్రిటేషన్ ఎనేబులింగ్ ఎరాడికేషన్ ఆఫ్ కరప్షన్. దిస్ ఈజ్ స్వామి కేస్ ఐ విల్ షో. కాబట్టి స్వామి కేసును ఉదాహరిస్తానున్నాడు రోహ్తగి. ఎవరికైనా దీన్ని ఎలా వర్తించాలి అనే అనుమానం కనుక కలిగినట్టయితే ఈ కోర్టు ఇప్పటికే స్పష్టమైన ఉత్తర్వు ఇచ్చింది. మీరు ఇచ్చే ఏ వ్యాఖ్యానమైనా సరే అది అవినీతి నిర్మూలించే విధంగా ఉండాలని స్వామి కేసులో చెప్పిందని నేను ఇక్కడ చెప్తాను. ఓన్లీ కేవియేట్ ఈజ్ వెన్ పార్టీస్ ఆర్ ఇన్ అగ్రిమెంట్ అబౌట్ వెదర్ సంథింగ్ ఈజ్ ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ పబ్లిక్ ఫంక్షన్. అదర్వైజ్ దిస్ కెనాట్ బి డిసైడెడ్ ఇన్ సెక్షన్ 482 పిటిషన్. హౌ విల్ యూ డిసైడ్ విత్ ఇన్ 5-10 days ఆఫ్ ఇన్వెస్టిగేటింగ్ కమెన్సింగ్? దెర్ ఈజ్ నో వే ది కోర్ట్ విల్ అగ్రీ టు స్కటిల్ ది ఇన్వెస్టిగేషన్ అట్ ది స్టేజ్. కాబట్టి ఏదైనా అభ్యంతరం అంటూ ఉంటే ఒకటే, ఇది ఏమైనా అధికార విధుల్లో భాగమా అన్న అంశం ఏదైనా ఉంటే, చేసిన పని అధికార విధుల్లో భాగంగా చేశారా అన్న అంశం ఉంటే మటుకే దీన్ని మనం కొంత పరిశీలించవచ్చు. కానీ అది కూడా సెక్షన్ 482 కిందకి అది రాదు. అసలు ఒక విచారణ మొదలై 5-10 రోజులు కాకముందే మీరు అది అసలు క్వాష్ చేసేది చెల్లుతుందా లేదా మీరు ఎలా నిర్ణయించగలరు? నేను ఎప్పుడు కూడా నా జీవితంలో ఐ హ్యావ్ నెవర్ సీన్ Section 482 being filed on the same day, argue in the High Court, and then on the same day file an appeal in the Supreme Court. అసలు ఎప్పుడు చూడలేదు నేను సెక్షన్ 482 కింద క్వాష్ పిటిషన్ వాదించి అదే రోజు మళ్ళీ హైకోర్టులో చెప్పి మళ్ళీ అదే రోజు సుప్రీంకోర్టులో కూడా అప్పీల్ చేయడం నేను ఎప్పుడు చూడలేదు అన్నారు. అంటే ఇంకోటి కూడా చెప్పారు, ఒక వాదన తీసుకొచ్చారు, చాలా విచిత్రమైన విషయం తీసుకొచ్చారు. ఇక్కడ పిటిషనర్ అంటే చంద్రబాబు నాయుడు ఏమంటున్నాడు అంటే అసలు ఈ నిర్ణయంతో నాకేం సంబంధం లేదంటున్నాడు. ఆయనకి ఈ నిర్ణయంతో సంబంధమే లేకపోతే ఆయన సెక్షన్ 17A కింద ఎలా రక్షణ అడుగుతున్నాడు? ఇది పరస్పర విరుద్ధంగా ఉంది. అంటే అధికార విధుల్లో భాగంగా ఆయన నిర్ణయం చేసుంటే అప్పుడు ఇది వర్తించి ఉండేది. కానీ ఆయన నాకు సంబంధమే లేదు అని అంటున్నప్పుడు 17A ఎలా వర్తిస్తుంది? ఇది పరస్పర విరుద్ధంగా ఉంది.
అంటే అప్పుడు జస్టిస్ బోస్ అడిగారు, ఇట్ కెన్ బి ఆర్గ్యూడ్ దట్ హిస్ స్టాన్స్ ఇస్ దట్ హీ వాజ్ నాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది డెసిషన్స్, బట్ వాట్ ది ప్రాసిక్యూషన్ ఈజ్ అలెగింగ్ ఇస్ దట్ హీ డిడ్ అట్ ది. అంటే ఆయన అప్పుడు జస్టిస్ బోస్ అన్నారు కదా, ఆయన వైఖరి నాకు ఆ నిర్ణయం నాకు తెలియదు, దాంట్లో నేను భాగం కాదని ఆయన చెప్తుండొచ్చు కదా, కానీ మీ ప్రాసిక్యూషన్ ఏమో ఆయనకు సంబంధం ఆ సమయంలో తెలుసు అని చెప్తుందంటే, ఐఎమ్ సేయింగ్ ఇఫ్ పిటిషనర్ ఈజ్ సేయింగ్ హీ హాజ్ నథింగ్ టు డూ విత్ ఇట్, దెన్ హౌ క్యాన్ యూ సే in exercise of official duty? Section 17A would only apply if he says that I did it, but I am covered. His stances are mutually destructive. కాబట్టి నేను చేశాను అదే అధికార విధి కోసం, కాబట్టి నాకు రక్షణ ఉంటుందని ఆయన అడిగితే దాంట్లో ఏమైనా అర్థం ఉంది, దాంతో సంబంధం లేదనుకుంటూ నాకు అధికార విధుల కింద 17A రక్షణ ఇవ్వమంటే ఎట్లా అని రోహ్తగి అడిగారు. Facts that enquiry had commenced on the issue can be demonstrated by two documents dated 14/5/2018 and 5/6/2018. These documents were given to HC judge, argued and emphasized that judge also accepted the arguments in the order. కాబట్టి ఆయన ఒక మాట చెప్పారు. ఇప్పుడు ఈ విచారణ ఎప్పుడు మొదలైంది అని దీనికి సంబంధించిన 2 డాక్యుమెంట్లు 14వ తారీఖున మే 14న, తర్వాత జూన్ 5న జడ్జి గారికి, హైకోర్టు జడ్జి గారికి ఇచ్చాము, వాదించాము, నొక్కి చెప్పాము, ఆయన కూడా దాన్ని ఆమోదించి అందులో ఉన్న క్రమంలోనే చూశారు అని చెప్పారు ఆయన. విజిల్ బౌలర్ రోడ్ టు ది డిపార్ట్మెంట్, రోడ్ టు ది సిబిఐ, దెన్ ది సిబిఐ ఫార్వర్డ్ ఇట్. కాబట్టి ఇక్కడ ఒక విజిల్ బౌలర్ అంటే వేగులు అంటారు కదా ఈ అవినీతికారు, ఆ వేగు ఒక ఆయన దీని మీద లేఖ రాశాడు, సిబిఐకి రాశాడు, డిపార్ట్మెంట్కి రాశాడు, అప్పుడు సిబిఐ దాన్ని పంపించింది. అంటే ఇదేదో మేము కక్ష సాధింపుతో పెట్టలేదు, ఇలా జరిగిందని. జస్టిస్ బోస్ అడిగారు, ఈజ్ విజిల్ బౌలర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆపరబుల్ నౌ అంటే అంటే దానికి వేగులకు రక్షణ కల్పించే చట్టం వర్తిస్తుందంటే నిజంగా వర్తిస్తుంది, దాంట్లో కొన్ని భాగాలు గోద్రా కేసుల్లో కూడా మీరు వర్తింపజేశారు. ఐ రీసెంట్లీ కమ్ అక్రాస్ ఏ ఛార్జ్ షీట్ వేర్ విట్నెసెస్ నేమ్స్ వర్ రిడక్టెడ్. సో నేను ఈ మధ్య అలాంటి డాక్యుమెంట్ చూశానన్నారు. రోహ్తగి ఆన్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ది అంటే సుబ్రహ్మణ్య స్వామి వర్సెస్ మోహన్ సింగ్ కేసులో మన్మోహన్ సింగ్ ఈ పీసీ యాక్ట్కు సంబంధించి ఉన్న కేసును కూడా ఆయన ప్రస్తావించారు. సో ఇంకా ఆ తర్వాత లూత్రా మొదలుపెట్టారు. ఫైబర్ నెట్ కేసులో బెయిల్ ఇవ్వకపోవడం అన్న దాని మీద ఆయన వాదనలు మొదలుపెట్టారు. సో ఇప్పుడు చాలా కీలకంగా అంటే సిద్ధార్థ లూత్రా కాదు, ఆయన ఎవరు, సాల్వే మొదట్లో ఒక మాట అన్నాడు, మీరు నలుగురు అంటే మేము నలుగురు అయినా అక్కడ ఆయన ఒక్కరితో సమానం కాదు అని సరదాగా జోక్ చేశారు కదా ముకుల్ రోహ్తగి గురించి. ఈ 3-4 విషయాలు చూసినప్పుడు, అలాగే న్యాయమూర్తులు ఆయనతో మాట్లాడిన తీరు చూసినప్పుడు ఆయన విస్తృతమైన అవగాహన అన్వయం కూడా మనకు అర్థమవుతాయి. సరే, తుది తీర్పు న్యాయస్థానం ఇస్తుంది అనుకోండి, సోమవారం రావచ్చు అని అనుకుంటున్నాను తీర్పు. లోకేష్ కూడా ఆ మాట అన్నారు ఎక్కడో. ఇంకా సాయంత్రం వరకు ఏం జరుగుతుందో మనం చూద్దాం.